హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వర్షం అయితే పడుతుంది. ఇగో మా ఊరికడైతే నిన్న రాత్రి అయితే దొంగలు పడ్డారు. వాళ్ళు ఎట్లా వచ్చిర్రంటే మొత్తం ఈ నుంచి ఇట్లా ప్యాక్ చేసుకున్నారు తెల్లగా. మొత్తం మన చచ్చిపోయిన మనిషికి పోస్ట్ మాస్టర్ చేసి మొత్తం ఇట్లా చుడతారు చూడు, అట్లనే సేమ్ అట్లనే వచ్చారు. ఇట్లనే రెండే కండ్లు ఇట్లా కండ్లు కనబడుతున్నాయి వాళ్ళకు. అంత ఘోరంగా వచ్చిర్రు. మరి నలుగురు అయితే కనబడుతారు సీసీ కెమెరా. ఆ దుకాణం కాడనే ఉన్నది కాబట్టి వాళ్ళ మంచిగా సీసీ కెమెరా అయితే కనబడ్డారు. దుకాణంలోకి అయితే పడ్డారంట. 200 ఎంతనే ఉన్నాయంటే తీసుకుపోయారు. వాళ్ళు ఇంట్లో పొంటి పడదామని చూసిర్రు. ఈ గోడ కాడికి వెళ్ళి ఆ గేట్ కాడికి వెళ్ళి రెడ్ల ఇంటికాడ అయితే ఈ గేట్ కాడికి ఈ గోడ మిక్కలు చూస్తున్నారు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికాడ మొన్ననే పెళ్ళైంది అంటే వారం అయిందేమంతే. వాళ్ళ ఇంటికి ఆడ గేట్ల సందులోకి వెళ్ళి చూస్తున్నారు. వీళ్ళు దొంగతనం చేసేదాకా ఒక్కడు ఆడ కాపలా కాస్తాడు, ఇంకొకడు ఇటు కాపలా కాస్తారు. కానీ ఏం దొరకలే. ఎవరింట్లోనే పడదామని కొంచెం మసంత దాకా పోయారు. కానీ ఇక మరి అట్లా ఏమైందేమో కానీ పరారయ్యారు నలుగురు. మళ్ళీ ఇంత రాడ్లు వాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద రాడ్లు, పెద్ద పెద్ద షాకులు, అసలు చిక్కుమని మెరుస్తున్నాయి. అంత చీకట్లయినా కానీ లైట్లకు చిక్కుమని మెరుస్తున్నాయి. వాళ్ళకి ఏం కనబడతలేదండి, కనీసం మరికాలు ఇట్లా కనబడతలేవు. వాళ్ళ ఫేస్ కాడికి వెళ్తున్నారు. మొత్తం మార్క్స్ మొత్తం ఫుల్ నింపేసుకున్నారు బాడీ అంతా. అట్లా ఘోరంగా ఉన్నారు. అందరైతే జాగ్రత్తతో ఉండరు. ఎందుకంటే మనం కూలర్ పెట్టుకొని ఉబ్బరిస్తుంది కదా అని పండుకున్నాడు, మళ్ళీ ఒకటి బయట వండుకుంటారు కదా. నిజంగా అందరూ నిజంగా జాగ్రత్తతో ఉండాలి. మన ఇంటికాడ ఏదైనా సప్లైనా మన పక్కింటిలోకి ఫోన్ చేసి అందరికి ఫోన్ చేసి రప్పించుకోవాలి. అంత ఘోరంగా ఉన్నది. మేమైతే ఫస్ట్ టైం ఈడనైతే మేము ఉన్న దగ్గర అయితే ఫస్ట్ టైం ఈ నిజామాబాద్ ఎప్పుడు కానీ ఇంత ఘోరం కాలేదు. మాకైతే ఫుల్ భయం అయింది రాత్రి నుంచి. అయితే ఇది పడ్డది మొన్న రాత్రి, నాకు నిన్నెరకయింది. అయితే నేనైతే అస్సలు నిజంగా చెప్తున్నాను. చాలామంది కాపలా ఉన్నారు కానీ నేను ఇట్లా అస్సలు వండుకోలేదు. మెలకతోటే ఉన్నా. నాకైతే గుండెల దడ అనిపించింది. ఎందుకంటే వాడు తీసుకోతారని ప్రాణాలకు భయం కదా. అట్లా నేను అస్సలు నిద్రపోలేదు. అందరం అయితే నిజంగా జాగ్రత్తతో ఉండాలి. ఏదన్నా శబ్దమైనా, ఏదన్నా మనకు వినిపించిన శబ్దమైనా కానీ పక్కింటోళ్ళను ఫోన్లు చేసుకున్నాడు కానీ తొందరగా ఫోన్లు చేసుకుంటూనే ఉండాలి. నిజంగా చెప్తున్నాం కానీ వాళ్ళ దగ్గర అవి చూస్తేనైతే మనమైతే గుండెకి చచ్చిపోతాం. నాకు రాత్రి ఫోన్లో చూసినందుకే భయం దెబ్బకే భయం, బుగులు జ్వరం వచ్చేసింది. అందరు జాగ్రత్తతో ఉండాలి. మేమైతే ఇప్పటికైతే ఇక్కడనైతే ఇక ఖచ్చితంగా మా ఊళ్ళో పట్టుకుంటారు. ఇప్పటికి ఈడ పడ్డోడు ఎవడు తప్పించుకోవాలి. ఖచ్చితంగా ఈడ ఎక్కడైనా పట్టుకుంటారు వాళ్ళను. మళ్ళా వస్తే ఖచ్చితంగా అవుతుంది వాళ్ళకు. సరేనా? మీరైతే అందరు జాగ్రత్త. ఎండాకాలము అని బయట అట్లా వండుకోకూడదు. ఖచ్చితంగా ఒక కన్నుతోటి, మేలుకతోటి ఉండరు. ఓకేనా?